ఆమె. ఇక దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాము. దేవుని వాక్యంలోనికి వెళ్తాము. ద్వితీయ ఉపదేశ ఖండము ద్వితీయ ఉపదేశ ఖండము 4వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. మనం విందాం. అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు కనులారా చూచిన వాటిని మరొక యుండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమార్తెలకును వాటిని నేర్పాలి. అప్పుడు నీ కుమారుడు జాగ్రత్తగా దేవుని వదిలిపెట్టకుండా దేవుని సంబంధము కలిగి జీవిస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలే కాదు, పెద్దలైనా సరే ఎవరైనా సరే అవి మనము నేర్పితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోరు. దేవునికి ఉన్నటువంటి బంధాన్ని ఎప్పుడు తొలగించుకోలేరు. అయితే మొట్టమొదట అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు ఏదైతే దేవుడు చేశాడో, ఏంటి అయితే దేవుడు చేశాడో, ఎవరెవరికైతే దేవుడు చేశాడో నువ్వు కనులారా చూశావే. ఆ కనులారా చూసినటువంటిది దేవుడు చెప్తున్నటువంటి మాట, కనులారా చూసింది నీ జీవితం అంతయో నీ హృదయంలో నుండి అవి తొలగిపోకూడదని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఒకప్పుడు మన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు సంఘములో గాని సాక్ష్యాలలో గాని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో చేస్తున్నటువంటి మేలులు గాని, అయితే దేవుడు చెప్తున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వాటిని మరిచిపోకుండా నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకొని ఉంచుకోమని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త పడాలి, ఖచ్చితంగా నువ్వు జాగ్రత్త పడాలి. ఎక్కడ జీవిత కాలం అంతయో నీ హృదయంలో తొలగిపోకుండా అది జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అందుకనే మనసు బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ మనసు ఎలాంటిది అంటే, మన మనసు అటు ఇటు చంచలమైనటువంటి మనసు. మన మనసు చేసిన మేలును వెంటనే మర్చిపోయే మనసు కలిగినటువంటిది మనది. అందుకనే దేవుడు చెప్తున్నటువంటిది, మీరు జాగ్రత్తగా కాపాడుకొనుడి. మీకు చేసినటువంటి మేలును మీరు ఎప్పటికి కూడా మర్చిపోకుండా ఆ మేలును మీ పిల్లల నుంచి అందరికీ మీరు ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు కూడా మర్చిపోకుండా, దేవుడు మా కుటుంబంలో కూడా చేస్తాడు, మా పిల్లల తరతరాలలో కూడా ఆ విధంగా మేలు చేస్తాడని వాళ్ళు తన హృదయములోనే ఉంచుకొని దేవుని కొరకు వైరాగం కలిగి వాళ్ళు జీవిస్తారు. దేవుని నుంచి ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోరు. ఎందుకంటే చేసిన మేలు తన కుటుంబంలో ఉన్నటువంటి తన పిల్లలకు బంధుమిత్రులకు అందరికి నువ్వు చెప్తే, అమ్మ నీకు చేశాడా దేవుడు, నాకు చేస్తాడనే విశ్వాసం వాళ్ళకు కలుగుతుందా కలగదా? అమ్మ చెప్పండి, విశ్వాసం కలుగుతుందా కలగదా? అందుకనే నా దేవుడు చెప్తున్నాడు, మీరు ఎప్పటికీ జీవిత కాలం అంతయు మీరు మర్చిపోకూడదు. నేను చేసినటువంటి మేలును ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎప్పుడైతే దేవుడు నాకు మేలు చేశాడని నువ్వు విశ్వసించి ప్రార్థన చేస్తావో, ఆ తర్వాత నీకు ఏది కావాలనో, నువ్వు ఏది చేయాలనో, నిన్ను ఏ విధంగా ప్రయోజకులుగా చెయ్యాలనో, ఏ విధంగా ఆశీర్వదించేటట్టుగా చెయ్యాలనో అప్పుడు దేవుడు తెచ్చుకుంటాడు. నీ సాక్ష్యాన్ని నీకు చేసినటువంటి మేలును మర్చిపోకుండా దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి నువ్వు
ఎప్పుడు దేవుని ధ్యానిస్తుంటే ఆయన ఎప్పుడు మర్చిపోడు. మర్చిపోయటానికి అన్యాయస్తుడైన దేవుడు కాదైనా. ఖచ్చితంగా నువ్వు ఏ విధంగా బలపడాలనో ఇంకా ఆయన ఒక కోణంలో నిన్ను చూసి ఆశీర్వదించడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నా ప్రభు చెప్తాడు, నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీకు చేసినటువంటి మేలు నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ పిల్లలకు నేర్పు. వాళ్ళు ఎప్పుడు దేవుని వదిలిపెట్టరు. ఇంకా వాడు గోయిలాటకి ఎందుకు వెళ్తాడు, పేదాటకి ఎందుకు వెళ్తాడు, తాగుడికి ఎందుకు వెళ్తాడు? ఓ వినండి, వాడి బ్రతికే మారిపోద్ది. వాడు ఎందుకు పోతాడు? ఇక నువ్వు ఇంట్లో కూర్చొని అన్ని దేవుడు చేసిన కార్యాలన్నీ నువ్వు చెప్తుంటివి. చెప్పిన తర్వాత వాడు ఎట్లా బయటకు వెళ్ళిపోతాడు? వెళ్ళిపోయాడు. వాడు ఏదైనా బుక్ తీసుకొని చదువుకోవటం కానీ, రాసుకోవటం కానీ, హోంవర్క్ చేసుకోవటం కానీ వీటి మీద కన్ఫర్మ్ పెట్టేస్తాడు. వాడు సమయం దొరికినప్పుడు బైబిల్ చదువుతాడు, సమయం దొరికినప్పుడు దేవుని మాటలు వింటాడు, సమయం దొరికినప్పుడు మన ఆలోచన ఒక ప్రకంగా ఉంటుంది. కనుక నువ్వు ఎప్పుడైతే మన పిల్లలను, మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని ఆ విధంగా మనము జీవిత కాలం నేర్చుకుంటూ పోతామో మన కుటుంబంలోనికి సాతానుడు రాడు. మన కుటుంబంలో లేమిగా ఉండలేము. మన కుటుంబము ఆశీర్వాదముగా ఉంటుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా మన కుటుంబాలను మనము కాపాడుకోవాలి. మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నాడు, మన కుటుంబాలను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే నీ ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మొట్టమొదటి ఏమంటున్నాడు? నీ ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ ఆత్మ అంటే నీ ఆత్మ ఇదేంటిది అమ్మా? ఆత్మ. ఈ ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ఆత్మ ఏం చేస్తుందని చెప్పిన మాటలన్నీ వింటా ఉంటాయి. ఈయనేం చేస్తాడంటే కుటుంబానికి పనికొచ్చాయి చూస్తుంది, పనికి రాని చూస్తుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే పనికి రాని దాని మీద మన ఆత్మ ప్రయోగం చేస్తాడు. ఎవడు? సాతానుడు చేస్తాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నీ ఆత్మను జాగ్రత్తగా కాపాడుకో. నీ ఆత్మను అటు ఇటు పెట్టొద్దు. అక్కడిక్కడ పెట్టొద్దు. అక్కడిక్కడ పెడితే అది ఇది ఆలోచనలోకి వచ్చేస్తుంది. అందుకనే నీ ఆత్మను ఎప్పుడు కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా నువ్వు చూసుకొని, ఆత్మ నీ స్వాధీనంలోనే ఉంటది గనక ఆ ఆత్మని ఏ విధంగా కాపాడుకోవాలో అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే ప్రభువైన యేసు ఈ కుటుంబాలన్నీ సమాధానంగా ఉండాలని, ఆత్మీయంగా ఉండాలని, బలపరచబడాలని, అంచెలంచెలుగా ఎదగాలని అని వెళ్తూ ఏం చేశాడంటే ఆయన మనకు పరిశుద్ధాత్మను వదిలి మనకు పరిశుద్ధాత్మ చేత నింపబడేటట్టుగా చేసి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఆ పరిశుద్ధాత్మ చేతనే మనం ఈ రోజు సమాధానంగా ఉంటున్నాము, మన కుటుంబాలను కాపాడుకుంటున్నాము, మన కుటుంబాలను జాగ్రత్తగా చూసుకుంటున్నాము, మన పిల్లలను మనం జాగ్రత్తగా చూసుకుంటాం. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ ఆత్మను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. నీ ఆత్మ ఎటు పడితే అటు వెళ్తుంది. కాబట్టి ఈ ఆత్మకు ఏం కావాలంటే, నువ్వు వెలిగించబడాలంటే పరిశుద్ధాత్మ అభిషేకము నీ ఆత్మలోనికి రావాలి. అప్పుడు నీ ఆత్మ నీలో ఉండదు. అప్పుడు ఎవరి ఆత్మ ఉంటది? దేవుడు నీలో ఉంటాడు. కనుక ఆయన నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి ఆ సమాధానకర్త అయిన దేవుడు నీ హృదయంలోనే ఉంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము ఖచ్చితంగా మన ఆత్మను మనం కాపాడుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని ఈ ఆత్మ ఏం చేస్తుందంటే, మనిషి ఆత్మ ఏం నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు తన ఆత్మ ఏం చేస్తుందంటే, ఏం పని చేస్తుందంటే, అవి జరుగుతాయో జరగవు ఇట్లా నీ ఆత్మని ఏం చేస్తుందంటే నిర్లక్ష్యపరుస్తాడు.
అందుకని ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీ ఆత్మ నిర్లక్ష్య పడనీయొద్దు, నీ ఆత్మ నిర్లక్ష్య పడనీయొద్దు. ఎందుకు నిర్లక్ష్య పడనీయొద్దు అంటే అది నీ ఆత్మను నీ కుటుంబాన్ని చెడగొట్టేస్తుంది, నీ కుటుంబాన్ని వీధిలో పడేస్తుంది. అందుకనే నీవు నీ ఆత్మను సరిదిద్దుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకుంటే నీ ఆత్మ నా దేవుడు కాపాడుతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే మనం ఎప్పుడైనా ఈ మన ఆ దేవుని ఆత్మ మన మీదకి దిగి రావాలంటే ఉట్టిగానే దేవుని ఆత్మ మన మీదకి దిగి రావాలి. దిగి రాదు. మీరు అనుకుంటారు దేవుని ఆత్మ అందరూ పొందుకుంటున్నారు, నాకెందుకు రావట్లేదని నువ్వు అనుకుంటున్నావు. లేదు, మొట్టమొదట నీలో ఏం రావాలంటే ప్రార్థన రావాలి. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధనలో కన్నీటి ప్రార్థన రావాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నేను బాగా చూస్తున్నాను, కొంతమంది కన్నీరు గారుస్తున్నాడు, కొంతమంది కన్నీరు గారట్లేదు. కారణం ఏంటంటే అప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే కన్నీరు గార్చి నువ్వు ఆరాధన చేస్తావో ఖచ్చితంగా నీ కుటుంబం జాగ్రత్తగా కాపాడబడుతుంది. అంటే మనలో ఎప్పుడైతే మన ప్రార్థన జీవితం ఉంటుందో, రెండవదిగా చెప్పిన వాక్యాన్ని మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు మన పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తాము గనక అప్పుడు దేవుని ఆత్మ మన మీదకి దిగుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అంటే వెంటనే వచ్చేస్తుందని మీరు అనుకుంటారు. లేరు, ఈ మాదిరిగా ఈ 3 అంశాలను మన హృదయములో ఎత్తి పట్టుకొని ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధనకి యోగ్యుడు ఆది సంబూధుడైన దేవునికి ఎప్పుడైతే కన్నీరు గార్చి మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ మన మీదికి దించుతాడు. అప్పుడు మన ఆత్మను జాగ్రత్తగా మనం కాపాడుకుంటాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా? దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాము. దేవుని వాక్యంలోనికి వెళ్తాం. సామెతల పుస్తకము 4వ అధ్యాయము 23వ వచనం. సామెతల పుస్తకము 4వ అధ్యాయము 23వ వచనం. నాన్న, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఆ మాదిరిగా దేవుడు అంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడంటే జీవపు ఊట ఎక్కడి నుంచి వస్తుందంటే మన హృదయములో నుంచే చెడు మాటలన్నీ వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? జీవం అనగా నువ్వు జీవిస్తున్నటువంటి నీ హృదయములో నుంచి ఆ జీవము ఊటలో నుండి అనేకమైనటువంటి చెడు కార్యాలు, చెడు మాటలు, చెడు పద్ధతులు నీ హృదయములో నుండి జీవముగా వచ్చేస్తాయి అవి. అయితే నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నీ హృదయములో ఉన్నటువంటిది జీవజలం ఉందే ఆ జీవజలం అంతా మంచి వాటర్ గా వచ్చేస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే మనల్ని జీవింపజేసేది తన హృదయములో ఉన్నటువంటి మాటలు ఆ హృదయములో నుంచే వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక సెలిమ తీస్తాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అప్పుడు ఎండాకాలంలోనైతే చాలా చెలిమలు తీసేది, కానీ ఇప్పుడు చెలిమలు లేవు. ఎప్పుడైతే ఆ సెలిమ మనం తీస్తామో ఆ చెలిమ తీయగానే నీళ్లు ఊరుతా ఉంటాయి. మన హృదయములో కూడానంట, మన హృదయములో నుండి ఆ చెడు మాటలు మంచి మాటలు అన్ని వచ్చేస్తాయంట. ఎక్కడి నుంచి వస్తాయి? జీవములో నుంచి బయటికి వచ్చేస్తాయి. మన హృదయములో నుంచి బయటికి వెళ్ళి వచ్చేస్తాయి. అయితే ప్రభు చెప్తున్నాడు, నీ హృదయములో నుండి చెడు మాటలన్నీ, చెడు పద్ధతులన్నీ, చెడు ప్రయోగాలన్నీ ఇవన్నీ ఎప్పుడు నువ్వు తీసివేస్తావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చేసి
ఆత్మదేవుడు నీ ఆత్మను జాగ్రత్తగా కాపాడుతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితుల్లో నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా నీ హృదయములో నుంచి వచ్చే జీవమైనటువంటి ఆ జీవాన్ని, అది ఏది మంచిదో ఏది మంచిది కాదో నువ్వు ఆలోచన చేసి మాట్లాడినప్పుడే నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చూడు, అక్కడ 1 తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు చక్కగా మాట్లాడుతుంది. నిన్ను గూర్చి జాగ్రత్త పడము, దేవునికి నువ్వు ఇష్టమైనటువంటి మీరంట, దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళంట, మీరు జాగ్రత్తగా మీరు కాపాడుకోండి అని చెప్తున్నాడు దేవుడు. మీ కుటుంబాలని భద్రపరచుకోండి, మీ జీవితాలను భద్రపరచుకోండి. సాధారణ కుయుక్తపరుడు ఏ రకంగానైనా మోసం చేస్తాడు. అందుకనే మీరు నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు కాబట్టి, నా రక్తం చేత మీరు కళ్ళబడినటువంటి వాళ్ళు కాబట్టి, నన్ను అంగీకరించి బ్రతుకుతున్నారు మీరు కాబట్టిగా మీరు ఖచ్చితంగా మీరు ఏ విధము చేతనైనా సరే మీరు జాగ్రత్త పడాలని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట చదువుతారా నాన్న? 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువున్నాను. నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుటందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. మళ్ళీ రిపీట్ వినండి జాగ్రత్తగా. నేను ఎవరు? ఏ మాట అమ్మా? ఎక్కడ పోయింది మాట? నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో ఇక్కడ నిలకడ కలిగిన ఉండుము. అయితే దేవుడు చక్కగా చెప్తున్నటువంటి మాట, దేవునికి ఇష్టముగా మనము జీవించే జీవితాన్ని మనం జీవించాలని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ఏ విధము చేతనైనా సరే మీరు హెచ్చరించడం, ప్రార్థన జీవితంలో కానీ దేవుని వాక్యంలో కానీ ప్రతి విషయములో మీరు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే సాధారణ కుయుక్తపరుడు కనుక నీ కుటుంబాన్ని నిన్ను కాపాడకుండా వాడు అడ్డుగోడగా నిలబడతాడని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలంటే నీ హృదయములో దేవుని ఆత్మ నీలో ఉంటే ఆ ఆత్మ ద్వారానే నువ్వు కాపాడబడతావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇక్కడ చెప్తున్నటువంటి మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నటువంటి మాటలు ఇవి. తిమోతి అనగా యవనస్తుడైనటువంటి తిమోతికి అక్కడ చెప్తున్నటువంటి పౌలు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నువ్వు యవనస్తుడైనటువంటి తిమోతి, నువ్వు హెచ్చరించడంలో వాక్య పరిచర్య చేయడంలో ప్రతి విషయంలో నువ్వు జాగ్రత్త పడి ఉండు. ఎందుకంటే సాతానుడు ఏ విధంగా నిన్ను ఎరవేసి లోపరుచుకుంటారో తెలియదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని అపోస్తలుడైన పౌలు ఇదిగో తిమోతికి చెప్తున్నటువంటి మాట. తిమోతిని దేవుడు ఇష్టపడినటువంటి వాడు. ఎందుకు ఇష్టపడినటువంటి వాడు అంటే, యవనస్తుడైనటువంటి తిమోతి ప్రత్యేకంగా దేవుడి కొరకు ఏర్పాటు చేసుకోబడ్డాడు. అందుకనే అతడు కాపాడబడ్డా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడ్డంకాలు వచ్చినా దేవుని నుండి మాత్రం అతడు దూరం కాలే, దేవుని మాత్రం వదిలిపెట్టలే, ఖచ్చితంగా నిలబడ్డాడు. దేవుని కొరకు వైరాగ్యం కలిగి జీవించాడు. ఇదిగో తన దైవజనుడు ఏ విధంగా చెప్పాడో అదే ప్రకారంగా జీవించాడు. దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే జాగ్రత్త వహిస్తామో ఖచ్చితంగా మన కుటుంబాలను మనము కాపాడుకుంటాం. రెండవదిగా దేవుడు చేసిన కార్యాలను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దేవుడు మనకు కార్యం చేస్తాడు. వినండి నాన్న, దేవుడు మన కుటుంబంలో మంచి మంచి కార్యాలు చేస్తాడు.
ఆ కార్యాలు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ కార్యాలను కాపాడుకోడు. ఆ కార్యాలను కాపాడుకోడు, జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఎవరికి జరగని కార్యము నీకు దేవుడు చేస్తాడు. ఎవరికి శాతగానటువంటిది ఎక్కడెక్కడో తిరిగి ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా ఆ కార్యం జరగనిది దేవుని దగ్గరకు వస్తే ఆ కార్యం జరిగితే నువ్వేం చేస్తావంటే కార్యం జరగగానే దేవునికి దూరం అయిపోతావు. అందుకని దేవుడు చెప్తున్నాడు అక్కడ ఆ కార్యాన్ని నువ్వు జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా అది మేలు నీకు కలగలేదు. నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కార్యం జరిగిందే, ఆ కార్యాన్ని నువ్వు జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. దేవుడు నాకు చేశాడని ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. అప్పుడు దేవుడు సంతోషపడి నీ కార్యం ఇంకా చేయడం దేవుడు మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు జీవితంలో చేసిన మేలులో ఎట్టి పరిస్థితిలో మనము మర్చిపోకూడదు. ఎట్టి పరిస్థితిలో మనము మర్చిపోకూడదు. ఆయన విశ్వాసత్యమైనటువంటి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కార్యాలను, దేవుడు చేసిన కార్యాలను మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని దగ్గర మనము ఆత్మీయత జీవితములో మనం జీవించే వారిగా ఉండి మనం చేసిన ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. కీర్తనల పుస్తకము 103వ కీర్తనలో 2వ వచనంలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. మనం చక్కగా జాగ్రత్తగా విందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. వినండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. దేవుడు చేసినటువంటి ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన ఎంత చక్కగా ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చేసినటువంటి మేలు ఎప్పుడు మనము మర్చిపోకూడదని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ఎప్పుడైనా మనము వాటిని కృతజ్ఞత కలిగి దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలి. మళ్ళీ రిపీట్ చేయి, అదే మాట రిపీట్ చేయి. మనం ఎప్పుడు ఈ మాట ఎప్పుడు మనం చదువుతూనే ఉన్నాం ప్రార్థనలో అనుదినం. ఎవరి జ్ఞాపకం ఉంది? చేతులు ఎత్తారా ఒకసారి గట్టిగా. ఎప్పుడు మనము ఆ వాక్యం చదువుతా ఉంటాం, ఎప్పుడు ప్రార్థనలో చివరిలో చదువుతా ఉంటాడు. ఫస్ట్ వచనం చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమందున్న సమస్త జనమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. దాని చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని ఎవరికి చెప్తున్నాడు? తన ఆత్మకు చెప్పుకుంటున్నాడు. ఎవరో భక్తుడు చెప్పుకుంటున్నాడమ్మా, తన ఆత్మకు చెప్పుకుంటున్నాడు. ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన కార్యము ఎప్పుడు మర్చిపోకూడదని ఆయన తన ఆత్మకు చెప్పుకుంటా ఉన్నాడు. మనది లోపలికి వెళ్ళి జీవధారలుగా వచ్చేస్తాయి, అనేకమైనటువంటి మాటలు వచ్చేస్తాయి. ఆ మాటల్లో ముఖ్యమైనది ఏది విడుస్తున్నాము, ఏది మాట్లాడుతున్నాము అనేది కావాలి మనకే. ఇది మంచిదా కాదా అనేది ఆలోచన చేసి మనము బయటికి మాట్లాడాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మన కుటుంబాలను మనం జాగ్రత్తగా కాపాడుకునే వారిగా మనం ఉంటాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? యెహోషువ పుస్తకంలో చక్కగా ఒక్క మాట మాట్లాడుతున్నాడు దేవుడు. 4వ అధ్యాయము 6వ వచనం చదువు నాన్న. 6వ వచనం చదివి అక్కడనే ఆపుకోండి. మీరు తొందరపడి చెరొక వాక్యం చదవకండి. ఇద్దరు చదివినా కూడా ఒకటే వాక్యం చదవండి. యెహోషువ పుస్తకము 4వ అధ్యాయము 6వ వచనం నాన్న. నాలుగవ అధ్యాయము 6వ వచనం నాన్న. నేను చదువుతాను, మీరు వినండి. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట ఎర్తోని నీళ్లు ఏకారాశిగా
ఆపబడను. కింది వచనం కూడా చదువుతున్నాను. అది యొర్దానును దాడుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడను గనక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇజ్రాయేలుకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలను అని అది మీకు ఆనావాలై ఉండును. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట జాగ్రత్తగా యెహోషువ భక్తు అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడంటే, యొర్దాను నదికి వస్తున్నప్పుడు, దాన్ని దాటుతున్నప్పుడు నీళ్లు బాగా వచ్చేస్తున్నాయి. ఆ యొర్దాను దాటి వెళ్ళాలంటే బాగా యొర్దాను నది వస్తా ఉంది. అయితే దేవుడు చెప్పినట్టుగా మొట్టమొదటిగా మందసాన్ని ముందల నడిపించండి. మందసాని స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మీరు జాగ్రత్త. మందసాని ముందుగా నడిపించండి అంటే ఈ మందసాని ఎవరు మోస్తారంటే యాజకులు. ఎవరు పడితే వారు మోసేది కాదు ఈ మందసాము. దైవజనులు మోస్తారు. ఎవరిని? దేవుని మందసాన్ని. అయితే మీరు మందసాన్ని ఎత్తుకొని మొట్టమొదట మీరు నడవండి, ఎలాగా ఉండి మీరు నడవండి అని దేవుడు చెప్తాడు. చెప్పగానే అక్కడ సందేహపడకుండా ఆ యొర్దాను బాగా ఆ వాగు వచ్చేస్తా ఉంది. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అదే ప్రకారంగా వాళ్ళ కాళ్ళు ఎప్పుడైతే ఆ యొర్దాను నదిలో పెట్టారో వెంటనే ఈ పారే నీళ్ళని ఎక్కడి ఆగిపోయాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తా. ఇది కార్యము, బలమైనటువంటి కార్యము. ఎక్కడి ఆగాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ యొర్దాను నదిలోకి వెళ్ళి బయటికి వెళ్ళేంత వరకు ఆ నది ఎక్కడిదక్కడనే ఆగిపోయింది. అది పారట్లేదు, ఇక ఆగిపోయాడు. ఆరిన నేల మీద వాళ్ళు బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత మన దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇంత అద్భుతాన్ని నేను చేశాను కదా, ఇట్లా గొప్ప కార్యాన్ని మీకు చేశారు కదా, అందుకనే మీరు జాగ్రత్త పడి ఈ కార్యాన్ని ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ కార్యాన్ని మీ పిల్లలకు మీరు చెప్పాలి. అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఆ మందసము ఆ నీటిలో ఆగిందో, యొర్దాను నదిలో ఆగిందో, దైవజనులు పాదాలు ఎక్కడైతే పెట్టారో అక్కడ గోత్రాలలో నుండి ఒకరు వచ్చేసి మీరు 12 గోత్రాలలో 12 రాళ్ళు అక్కడి నుంచి తీసుకొని వచ్చి, స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ 12 రాళ్ళు తీసుకొని వచ్చి ఒక దగ్గర కుప్పబెట్టి, ఇవి దేనికో తెలుసా? మీ పిల్లలకు వీటి గురించి మీరు సాక్ష్యం చెప్పాలి. ఎందుకో తెలుసా? అప్పుడు వాళ్ళు దేవుని నుంచి వదిలిపోరు. మనోళ్ళు ఇవి కాదు చెప్పేది. వాడు కోటరు తాగుతున్నాడంటే మనం దేవుని నమ్ముకున్నారు, బీరు తాగి ఏం కాదు అని అంటారు. ఇవి చెప్పరు. దేవుడు అద్భుతాలు చేసేది, కార్యాలు చేసేది, గొప్ప గొప్ప కార్యాలు చేసేది ఇవి చెప్పరు. వాడు కోటరు తాగుతున్నారు, నువ్వు విసిగిస్తున్నావు కదరా, వాళ్ళు కోటరు తాగితే మనకు బీరు ఏం కాదురా, బీరు తాగని చెప్తారు. దేవుని బిడ్డలారా, ఇవి మనము మన కుటుంబంలో ఉన్నటువంటి మన పిల్లలకు ఇవి కాదు మనం నేర్పేది. మనం నేర్పేది ఏంటిదంటే, దేవుడు చేసినటువంటి కార్యాన్ని, ఆ మేలును మనం కృతజ్ఞత కలిగి మన పిల్లలకు మనం నేర్పాలి. ఒకవేళ వృద్ధాపంలో పోయి మనం వెళ్ళిపోయినప్పుడు, రాత్రి విన్నాం కదా వాక్యము. ఏ వాక్యం విన్నావు రాత్రి? అమ్మా చెప్పండి, ఏ వాక్యం విన్నావు రాత్రి? ఒక్కరు చెప్పండి, ఏ వాక్యం విన్నావు రాత్రి? అరే ఎలియేజరు. ఈ వాక్యాలు అడిగితే వాళ్ళు నిద్రపోతారు. వాక్యాలు అడిగితే నిద్రపోతారు. ఎందుకంటే తెలియదు కదా, మనసు పెట్టరు దాని మీద, వాక్యం మీద మనసు పెట్టరు. స్వస్థతల మీద, కార్యాల మీద, వాటి మీద మనసు పెడతారు. బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్నారు. ఎలియేజర్ అనగా ఆరోను కుమారుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ ఆరోను కుమారునికి దేవుడు ఏ బాధ్యత ఇచ్చారంటే, విచారణకర్తగా మందిరములో
తన వస్తువులను ఎప్పుడు ఏ విధంగా పరిచర్య చేయించాలో ఆ ప్రకారంగా విచారణకర్తగా సంఘములో దేవుడు నిలబెట్టాడు. ఎవరిని? ఎలియేజర్ని. ఆయన ఆ వర్తమానం ఏదైతే దేవుడు అప్పగించాడో అది ఖచ్చితంగా చేసుకుంటూ వచ్చాడు గనక ఇదిగో తండ్రి చనిపోతాడని ముందే దేవుడు చెప్పాడు. ఆ లోపట్లనే మోషేకు నాయకునికి ఆజ్ఞాపించాడు, ఇదిగో నీవు ఎలియేజర్ని తీసుకొని ఆరోనుకున్నటువంటి అభిషేకమైనటువంటి వస్త్రాలు తీసి నీవు ఎలియేజర్కు తొడిగించి ఆయన ఇక సంఘాన్ని నడిపించే బాధ్యత అతనికి అప్పగించబడుతుంది. ఎందుకంటే ఈయన మరణం అయిపోతాడని దేవుడు ముందే దైవజనుడిగా నడిపించే నాయకునికి దేవుడు తెలియపరుస్తాడు. ఆ లోపట్లనే ఆయన కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఆ అభిషేకమైనటువంటి వస్త్రాలు ఆయనకు ధరింపజేసి ఎప్పుడైతే ధరింపజేశాడో చనిపోయాడు. ఇక అప్పుడు బాధ్యత అంతా ఎవరి మీద పడిందంటే తన కుమారుని మీద. తండ్రి చనిపోయినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, సేవలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వైరాగ్యం కలిగి జీవించాడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ నేర్చుకున్నటువంటి అనుభవం. అందుకే నువ్వు కుటుంబంలో నువ్వు ఏం చెప్పాలంటే నీ పిల్లలకు నీకు చేసినటువంటి మేలు చెప్పాలి. అమ్మా అప్పుడు నాకు మేలు చేశాడమ్మా, ఇప్పుడు ఎందుకు చేయడు నాన్న, చేస్తాడని పిల్లలు కూర్చొని పెట్టుకొని బంధువులను కూర్చొని పెట్టి మీరు ఈ విధంగా ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. అప్పుడు వాళ్ళు దేవుని మందిరాన్ని వదిలిపెట్టరు, దేవుని వదిలిపెట్టరు. వాళ్ళు నిశ్చయితంగా ఎప్పుడు దేవునితో అనుబంధం కలిగి జీవిస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ 12 రాళ్ళని తీసుకొని వచ్చి ఆ కుప్పగా వేసి అప్పుడు అంటాడు, మీ పిల్లలకు సంవత్సరాల కొద్ది ఈ సాక్ష్యాన్ని, ఈ కార్యాలన్నీ మీరు చెప్పాలని దేవుడు చెప్పాడు. అందుకనే దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకునే వారిగా మనం ఉండాలని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మూడవదిగా ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. మూడవదిగా సత్యాన్ని తర్వాత తరాలకు జాగ్రత్తగా మనము అందించాలి. సత్యాన్ని మనం జీవిస్తున్నటువంటిది సత్యం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మనం జీవిస్తున్నటువంటి సత్యము. సత్యం అంటే ఏ సత్యము? మనము పెంతుకోస్తు అనుభవంలో పెరుగుతున్నటువంటి సత్యం. ఈ సత్యాన్ని దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ సత్యాన్ని తర్వాత నువ్వు ఏం చేయాలి? నీ తరానికంతా ఇదే నేర్పాలి. నువ్వు దీని గురించి నువ్వు జాగ్రత్త పడాలి. ఈ సత్యాన్ని నువ్వు వదిలిపెట్టకూడదు. అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి దుర్బోధకులు లేస్తారు, వాళ్ళు నీ కుటుంబాన్ని చెడగొడతారు. అందుకని నీ కుటుంబాన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలంటే ఈ సత్యాన్ని నీ పిల్లలకు ఖచ్చితంగా నువ్వు బోధించాలి. వాడు ఏం చేస్తాడంటే ఆ సత్యానికి వదిలిపెట్టడు. నామకార్థమైన స్థితిలోనికి వాడు వెళ్ళడు. గోళీలకు బిస్కెట్లకు వాడు వెళ్ళడు. వాడి పద్ధతి వాడు మార్చుకుంటాడు. వాడి జీవితాన్ని వాడు మార్చుకుంటాడు. వాడి పరిస్థితిని సగదిద్దుకుంటాడు. వాడి కుటుంబాన్ని వాడు పెద్దగైన తర్వాత కాపాడుకోబడతాడు. ఆ సత్యమే సర్వ సత్యములోనికి నడిపించబడుతుంది. అందుకనే తరువాత తరానికి ఈ సత్యాన్ని జాగ్రత్తగా వాళ్ళకు నేర్పాలంటున్నాడు దేవుడు. మరి కొంతమంది ఇవి నేర్పరు. 10 రూపాయలు వస్తున్నాయి కదా, ఛార్జీలకు డబ్బులు వస్తున్నాయి కదా, బిస్కెట్ పాటలు వస్తున్నాయా, ఉచితంగా అన్నం దొరుకుతుంది కదా, వెళ్ళి తింటురా కొడుకులారట. ఒకరోజు ఉపవాసం పన్నా నష్టం లేదు, కానీ నువ్వు దేవునితో గడుపు. అయినా దేవుడు ఎప్పుడు ఉపవాసం పడనీయడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎప్పుడు కూడా దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలకు, సత్యమును జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా ఉపవాసము దేవుడు కుటుంబాన్ని అసలు ఉండనీయడు. నా దేవుడు ఏ రకంగానైనా సరే ఆ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు సత్యములో నిలబడుతున్నావు.
దేవునితో నువ్వు నిలబడ్డావు, దేవుని సంఘంలో నువ్వు నిలబడ్డావు. ఆయన ఆత్మీయమైనటువంటి సంఘంలో నిలబడిన తర్వాత దేవుడు నీ కుటుంబాన్ని ఏమి లేకుండా చేస్తాడా? చేయడు. ఆయన ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నీ పిల్లలకు ఈ సత్యాన్ని నేర్పాలని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ద్వితీయ ఉపదేశ కాండంలో 6వ అధ్యాయంలోనికి వస్తారా? ద్వితీయ ఉపదేశ కాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయం నాన్న 6వ అధ్యాయము ద్వితీయ ఉపదేశ 6వ అధ్యాయము 6వ వచనం నాన్న. నేడు నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. కిందికి వెళ్ళు నాన్న. నీవు ఆ, నీ కుమారులకు ద్వితీయ ఉపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం నాన్న. చదువు. నేడు నేను ఫస్ట్ నుంచి చదువున్నాను. 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. ఒకటి, నేను ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో అవి నీ హృదయములో ఉండాలి. ఇంకా 7వ వచనం చదువు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడిపించినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలను. సూచనగా వాటిని నీ చేతికి నువ్వు కట్టుకొనవాలను. ఇవన్నీ నీ పిల్లలకు నువ్వు నేర్పాలి. పొలం కాడికి వెళ్తారు, కొడుకుని తీసుకొని పోతారు. అమ్మా కూలి పనులకు వెళ్తారు, పిల్లలు తీసుకొని వెళ్తారు. విట్నా ఊరు వేరే ఊరికి వెళ్తారు, ఫంక్షన్కి వెళ్తారు, ఎక్కడెక్కడో వెళ్తారు. మీరేం చేయాలంటే ఆ పిల్లలకు ఈ సత్యాన్ని మీరు జాగ్రత్తగా వాళ్ళకు బోధించాలి. అమ్మా మనము ఫంక్షన్కి వెళ్తున్నాం, దేవుడు తినొద్దన్నది మనము తినకూడదు అని చెప్పాలి. దేవుడు చెప్తున్నాడు మన కుటుంబాలు ఎందుకు ఆశీర్వదించబడట్లేదంటే, ఎందుకు బలపడలేదంటే, ఎందుకు ఆత్మీయతగా ఎదగట్లేదంటే ఇవి కారణాలు దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలకు ఈ సత్యాన్ని నువ్వు నేర్పాలి. ఏది తినాలో, ఏది తినకూడదో, దేవునికి ఏ విధంగా ఇష్టంగా బతకాలనో, ఏ విధంగా ఇష్టం కాకుండా ఉండాలనో, ఇవన్నీ నీ పిల్లలకు నువ్వు నడుస్తున్నప్పుడు వింటున్నావా? ఎక్కడికైనా ఫంక్షన్ తీసుకొని వెళ్తున్నప్పుడు, ఎక్కడైనా అందరిలో కూర్చున్నప్పుడు నీ పిల్లలకు నేర్పే పాఠాలు ఇవి. దేవుడు చేసినటువంటి కార్యాలను నేర్పాలి. ఈ పద్ధతులను ఎప్పుడైతే నువ్వు నేర్తావో ఇక నీ కుటుంబాన్ని నా దేవుడు జాగ్రత్తగా కాపాడుతాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని ముందుగా వినినప్పుడు తన హృదయాన్ని ఖచ్చితంగా దేవుని వాక్యం మీద కనుదృష్టి పెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా మన పిల్లలకు నేర్పేవారిగా ఉంటాము. దేవుడు మనతో ఉంటాడు, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చివరి మాట కీర్తనల పుస్తకం 78వ కీర్తన 4వ వచనం. నిరంతరము మన పిల్లలకు నేర్పాలంట. నిరంతరము మన పిల్లలకు నేర్పాలి. యెహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వాటి పిల్లలకు మేము చెప్తాం. పిల్లలకు మేము చెప్తాం.